హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ముందుగా చికెన్ని 2 సార్లు శుభ్రంగా నీళ్ళతో క్లీన్ చేసుకొని అందులో స్పూను పసుపు, పావు స్పూను ఉప్పు వేసి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. నీరంతా పోయేలాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిర్చి, సన్నగా నిలువుగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దీనిలో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఒక 7-8 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడయ్యా బిర్యానీ ఆకులు 2, 4 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, 2-3 యాలక్కాయలు 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలని ఇలా చీరుకొని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని కలుపుకుంటూ ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టైంలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఈ టైంలో వేసుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని ఇదే టైంలో 1/2 స్పూను పసుపు, 1 స్పూను రాళ్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఈ చికెన్లో నీరు ఎక్కువగా రాదు. కాబట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు నూనెలో ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా బాగా నూనె రిలీజ్ అయిన తర్వాత 1 స్పూను బాదం పప్పు పొడి, ఈ కర్రీలో బాదం పప్పు పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూను కొబ్బరి పొడి, 1 స్పూను గరం మసాలా పొడి, 3 స్పూన్ల కారము. స్పైస్ కొంచెం తగ్గించుకొని తినాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకొని మనం వేసిన మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి కనపడుతుంది. ఒక్కసారి గరిటెతో కలియబెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కసూరి మేతిని నలుపుకొని వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.